ది ఫాల్ ఆఫ్ ఏఐఏడిఎంకే. జయలలిత గారు ఒక పక్క, జానకి రామచంద్రన్ గారు ఇంకో పక్క ఏఐఏడిఎంకే నాది అంటే నాది అని కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. 1988 ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూర్చోబెట్టి ఏఐఏడిఎంకే ని 2 పార్టీలుగా విభజన చేసి అప్పటి వరకు ఎంజీఆర్ గారు కాపాడుకుంటూ వచ్చిన 2 ఆకుల సింబల్ ని తీసేసి జానకి గారికి డబల్ పీజీఎన్ గుర్తుని, జయలలిత గారికి రోస్టర్ గుర్తుని ఇచ్చారు. ఏఐఏడిఎంకే అంతర్గత కల్లోహాలు కరుణానిధి గారి డిఎంకే పార్టీకి బలాన్ని చేకూర్చాయి. ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే జానకి రామచంద్రన్ గారికి కేవలం 2 సీట్లు వచ్చాయి, జయలలిత గారికి 27 సీట్లు అండ్ కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చాయి. కానీ డిఎంకే పార్టీని చూస్తే ఒక్కసారిగా 150 సీట్లు గెలిచింది. 13 సంవత్సరాల తర్వాత ఎం కరుణానిధి గారు మళ్ళీ తిరిగి సీఎం కుర్చీలో కూర్చున్నారు. అలా 27 సీట్లతో జయలలిత గారు ఫస్ట్ ఫీమేల్ లీడర్ ఆఫ్ అపోజిషన్ గా రికార్డ్ ని సృష్టించారు. జానకి గారు ఈ దెబ్బతో పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పి పక్కకు తప్పుకున్నారు. అప్పుడే ఏఐఏడిఎంకే మళ్ళీ ఒక్క పార్టీగా మారింది. జయలలిత గారు అమ్మగా మారి ఆ పార్టీని తన కంట్రోల్లోకి తీసుకున్నారు. కానీ 1989లో అసెంబ్లీలో కరుణానిధి వర్సెస్ జయలలిత గారి మధ్య జరిగిన ఒక్క ఇన్సిడెంట్ తమిళనాడు పాలిటిక్స్ ని పర్మనెంట్ గా మార్చేసింది. అదే ద్రౌపదిలా జయలలిత గారు చేసిన ప్రతిజ్ఞ. ఆ ఇన్సిడెంట్ ఏంటి, జయలలిత గారు సీఎం ఎలా అయ్యారు అనేది నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్ లో కవర్ చేద్దాం. కాంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి.